సమయం, ఇన్కరెక్ట్ టైమింగ్. యూదా ఇస్కరియోతు జీవితంలో మనం నేర్చుకోదగింది ఏంటిదంటే ఇన్కరెక్ట్ టైమింగ్, తప్పైన సమయము. అసలు మీకు ఒకటి చెప్పాలంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏంటిదంటే యూదా ఇస్కరియోతు యేసయ్యని సిలువకు అప్పచెప్తారనేసి ఆయన అమ్మేలేదంట, తెలుసా? నేను చెప్పేది కాదు, చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అంటే ఆయన అనుకున్నాడు, ఏదో నేను ఈయనను అప్పచెప్పాను అనుకోండి, ఈయన రాజు అంటున్నాడు కదా, ఈయన వస్తే రెవల్యూషన్ వస్తుంది, మార్పు వస్తుంది దేశానికి, ఈ రోమీల పరిపాలన నుండి మాకు విడుదల, స్వేచ్ఛ వస్తుంది. కాబట్టి నేను ఈ ట్రిగర్ పాయింట్, నేను ఈ స్టార్ట్ పాయింట్ కొడతాను. అప్పుడు యేసయ్య ఇంకా విజృంభించి, లేకపోతే ఇంకా అంతా కూడా రేపుతాడేమో అనే సందేహములో, అనే ఆశతోటి ప్రారంభించాడంట. అర్థమైందా? కావాలని సిలువ వేయటానికి యూదా ఇస్కరియోతు ఆయనకే తెలియదంట సిలువ వేస్తారని. దేని ఆధారం చేసుకొని చెప్తున్నామంటే, ఎప్పుడైతే ఆయనని సిలువకు అప్పచెప్తారు, ఇంకా ఆయనకి బాధలు, హింసలు, కొరడా దెబ్బలు, యేసేమో ఫైట్ బ్యాక్ చేస్తాడు అనుకున్నాడు. ఈయన లోకానుసారంగా ఆలోచిస్తున్నాడు, లోకపు పద్ధతులు, లోకపు రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ యూదా ఇస్కరియోతు యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడని, నేను ఆ పరలోకపు రాజ్యం గురించి అది కట్టడం కోసము అని మర్చిపోయాడు. ఈయన అనుకుంటున్నాడు, ఇది నేను చేశాను అనుకో, ఈ రేపాను అనుకో, ఇంకా రెవల్యూషన్ వచ్చేస్తుంది, ఈ రోమన్ పరిపాలన నుండి మాకు విడుదల వచ్చేస్తుంది, ఈ ట్యాక్స్ నుండి వీటన్నిటి నుండి నాకు విడుదల వచ్చేస్తుంది. ఆయన రాజు ఉంటే ఈయన ట్రెజరర్ కదా ఇప్పటికే, అవునా కదండి? ఈయన ట్రెజరర్ కదా. ఒకవేళ నిజంగా ఆ యెరూషలేము, ఆ యూదా ప్రాంతాలకి రాజు అయితే ఈయన ఎంత గొప్ప రిచ్ ఫెలో అవుతాడనేసి ఆయన ఉద్దేశం. అర్థమైందా? ఆ ఉద్దేశముతోటి వేస్తాడు అని చాలా మంది హిస్టోరియన్స్ చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం మనకైతే తెలియదు. కానీ ఆయన అనుకున్నాడు, నేను రేపుతాను, ఇది నేను స్టార్ట్ చేస్తాను, నేను ఈ మంటను రేపుతాను, ఐ విల్ కిండిల్ దిస్ ఫైర్ అనుకున్నాడు. సో ఐ విల్ బ్రింగ్ అ చేంజ్. ఈరోజు చాలా మంది మనలో కూడా నేను స్టార్ట్ చేస్తా, దేవుడు మాట వినట్లేదు, 1 year నుండి వెయిట్ చేస్తున్నా, 6 months నుండి వెయిట్ చేస్తున్నా, ఇవన్నీ చేస్తున్నా, దేవుడు మాట వినట్లేదు, ఎంతో కాలం నుండి వేచిన, సో ఐ విల్ టేక్ ఇట్ అప్ ఇన్ మై ఓన్ హ్యాండ్స్ అని బయలుదేరారు చాలా మంది. భయంకరమైన ఎదురు దెబ్బలు తింటారు, జాగ్రత్త. యూదా ఇస్కరియోతు వలె డోంట్ ట్రై టు హరీ గాడ్. ఆమెన్. దేవుని కంగారు పెట్టకండి, దేవుని తొందర పెట్టకండి. దేవుడు సమయం అతి ఉన్నతమైన సమయం అని నమ్మిన వారు హల్లెలూయా అని చెప్తారండి. ఆయన ఏది చేసినా, ఏ సమయంలో చేసినా అది సరిగ్గానే చేస్తాడు. సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరిగిస్తాడు అని నమ్మిన వారు హల్లెలూయా అని బిగ్గరగా చెప్పండి. ఎంత ఆలస్యమైన ఆయన నా జీవితం ఆయన చేతిలో ఉందంటే ఆయన జరిగిస్తాడు, గొప్పవే జరిగిస్తాడు. హల్లెలూయా. తక్కువ జరిగించాడండి, ఈయన అనుకున్నాడు, నేను రేపుతా, ఐ విల్ టేక్ అప్ ద మ్యాటర్ ఇన్ టు మై ఓన్ హ్యాండ్స్. డోంట్ టేక్ ద మ్యాటర్ ఇన్ టు యువర్ ఓన్ హ్యాండ్స్, దెన్ గాడ్ విల్ బ్యాక్ అవుట్. వెన్ గాడ్ బ్యాక్స్ అవుట్ వీ విల్ బీ అట్టర్ ఫెయిలియర్స్. దేవుడు కానీ మన జీవితంలో బ్యాక్అవుట్ అయ్యాడు అనుకోండి, ఇంకా మన జీవితంలో ఫలితమే ఉండదు, సఫలత ఉండదు, ఓటమి వెంబడి ఓటమి. అదే చూస్తాం. యూదా ఇస్కరియోతు ఏదో చేద్దాం అనుకున్నాడు. ఈరోజు మనం కూడా ఏదేదో చేద్దాం అనుకుంటున్నాం, దేవుడు చేయట్లేదు. వివాహం కోసం ఎంతో ఎదురు చూస్తున్నాను, ఈ భక్తి పరుడు కోసం, ఈ భక్తి పర్రాల కోసం ఎదురు చూస్తున్నాను, కానీ చేయట్లేదు. కాబట్టి ఏ లోకానుసారమైన వ్యక్తి, ఏ మామూలు వ్యక్తి, నామకార్థ స్థితిలో ఉన్న ఏ వ్యక్తి అయినా పర్వాలేదులే అని you're trying to settle for less. That is not what is God planning for you. That's not what God wants for you. అర్థమవుతుందా అండి? దేవుని సమయం కోసం వేచి ఉండండి, దేవుని సమయం కోసం కనిపెట్టుకొని ఉండండి. ఎందుకంటే మీ చేతులారా మీరు తీసుకున్నారనుకోండి, మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. జాగ్రత్త. డోంట్ హరీ గాడ్, డోంట్ ట్రై టు హేసన్ గాడ్. గాడ్ విల్ డూ ఓన్లీ వాట్స్ బెస్ట్ ఫర్ యూ అట్ ద రైట్ టైం. ఆమెన్. సరైన సమయంలో జరిగిస్తాడు దేవుడు. ఈయన కంగారు పడిపోయాడు, ఎంత కలవరపడిపోయాడు, ఇంకా నాదే రాజ్యం అని అనుకుంటున్నాడు. బీ వెరీ కేర్ఫుల్. దేవుడు సమస్తము అన్ని మేలు కలుగుటకై సమకూడి జరిగిస్తాడు. ఐ యు టైర్డ్ ఆఫ్ వెయిటింగ్? విసిగిపోయి ఉన్నారా? వేచి ఇంకా విసిగిపోయి ఉన్నారా? వెయిట్, హోల్డ్ ఆన్ అ లిటిల్ లాంగర్. మీ వేచి ఉండటం బట్టి, మీ సమర్పణ బట్టి, మీరు ఆయన పైన ఆధారపడటం చూసి దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. యు డు నాట్ హ్యావ్ టు వరీ. నేను ఒకటే, మీరు వరి అవ్వాల్సింది ఏంటిదంటే, నా జీవితము దేవుని చేతిలో ఉందా, నేను దేవుని చిత్తంలో ఉన్నానా, నేను దేవునికి దగ్గరగా ఉన్నానా, ఈ మాటలు, ఈ క్రియలు, ఈ జీవన శైలి ఉన్నట్లయితే దేని గురించి భయపడనక్కర్లేదు.
ఇఫ్ యు రియలీ ట్రస్ట్ గాడ్. ఎందుకంటే ఎవరైతే ఆయనకి సన్నిహితంగా ఉంటారో వారు భయపడరంట. నా ఏజ్ అయిపోతుంది, నాది ఇది అయిపోతుంది, నాది అది అయిపోతుంది. మనుషులందరూ కూడా కంగారు పెడతారంట. ఒకవేళ మీరు కంగారు పెట్టే గుంపులో ఉన్నట్లయితే దయచేసి ఆపేయండి. కావాలంటే మీరు వారి కోసం ప్రార్థన చేయండి. ఇంకెప్పుడు పెళ్ళైన వారికేమో గర్భం ఎప్పుడు అనేది ఒక పాట కదండి. పెళ్లి కాని వాళ్ళకేమో ఏంటి, పెళ్ళెప్పుడు. మీ పాప వయసు చూడండి ఎంత అయిపోయిందో, మీ బాబు వయసు చూడండి ఎంత అయిపోయిందో. ఈ టార్చర్ ఎక్కువ అయిపోయింది కదండి, మనుషుల బాధ ఎక్కువైపోయింది. అందుకే నేను ఈ బాధతోటి, ఈ కంప్లైంట్ తోటి వచ్చిన ప్రతి యవనస్తురాల దగ్గర చెప్తాను ఏంటిదంటే, ఇలాగ విని ఇలాగ వదిలిపెట్టు, సమస్తం దేవునికి అప్పచెప్పే. హల్లెలూయా. దేవుడే చూసుకుంటాడు. వాళ్ళు ఎన్ని మాటలన్నా, వాళ్ళు ఎన్ని అన్నా, దేవుడు తగిన సమయంలో చేస్తే, దేవుడు పూనుకున్నాడు అనుకోండి, ఆయన కార్యం ఆపగలిగిన వాడు ఎవరు లేరు. ఇఫ్ హీ డిజైర్స్ నో బడీ కెన్ స్టాప్ హిస్ ప్లాన్. హల్లెలూయా. అది అడగండి, దేవా నీ చిత్తమే జరుగును గాక, ఆమేన్. ఇక్కడ యూదా ఇస్కరియోతు వేచి విసిగిపోయాడంట. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాడు? 3 సంవత్సరాలు మాత్రమే. ఆ 3 సంవత్సరాలకి నేను అనుకున్నాడంట, యేసయ్య రాజు అయిపోతే నేను మంచిగా ఆయన పక్కన ట్రెజరర్ ఉంటే ఎంత బాగుంటుందని ఇమాజినేషన్ ఊహించేసుకున్నాడు. అప్పచెప్పాడు. సడన్ గా రోల్స్ రివర్స్ అయిన తర్వాత షాక్ అయిపోయాడు. ఆశ్చర్యపడిపోయి, నేను అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. నేను ఇలాగైతుంది అనుకుంటే ఇలాగైపోయింది. అదే అవుతుంది మన జీవితాలు కూడా. మనం కంగారు పడి నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? నేను ఇట్లాంటి వ్యక్తి అని వివాహం చేసుకుని ఇట్లా జరుగుతుందని నేను ఇలా అనుకున్నాను, కానీ ఏంటి ఇంత మొత్తము తిరిగిపోయింది, మొత్తం రివర్స్ అయిపోయింది, మొత్తం మోసం అయిపోయింది, ఇంకా కీడుగానే మారింది ఏంటి? అలానే అవుతుంది. జాగ్రత్త, కంగారు పడకండి. డు నాట్ బి హేస్టీ. యూదా ఇస్కరియోతు కూడా ఇదంతా తేడా కొడుతుందని చెప్పి ఆఖరికి తన సొంత ప్రాణాన్ని తీసుకోవాల్సిన అవసరం. అదేంటంట, అది తీసి మళ్ళీ ఇస్రేసి యాజకులు లేరా బండకేసి ఇస్సరు కొట్టి ఏమన్నాడంట, అయ్యో నేను చేసింది తప్పు, నేను చేసింది అది. కనీసం యేసయ్య దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి ఉంటే బాగుపడి ఉండేవాడేమో. కానీ he was too ashamed to face God. He was so ashamed to face God. ఊరి వేసుకొని చచ్చిపోయాడంట. అది మామూలు చావు కాదంట. ఆయన పేగులన్నీ కూడా ఆయన నోట్ల నుండి బయటకు వచ్చినాయంట. అయ్యో. ఆల్వేస్ బీ ఇన్ గాడ్స్ టైమింగ్. ఆల్వేస్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ టైమింగ్. దేవుని సమయం కోసం వేచి ఉండండి. దేవుని సమయం కోసం కనిపెట్టుకొని ఉండండి. కంగారు పడకండి. కంగారు పాటు నిర్ణయాలు వద్దు. కంగారు పాటు ఏది కూడా వద్దు. నా దేవుడు నాకు మేలే జరిగిస్తాడు. ఆమెన్.